ముందుగా V3 ప్రేక్షకులకు మే డే శుభాకాంక్షలు. నా పేరు అనుషా నాగేశ్వరి. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం, ప్రజా సెలవు దినం. చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువలనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికుల నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికలో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పని చేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండి మేడేను పాటించడం జరుగుతుంది. కానీ ఆ సంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల ఆ సంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలను అమలుకు నోచుకోవడం లేదు. బానిస సంఖ్యలు తెంచి బతుకు పోరును సాగించి ప్రాణాలకు సైతం తెగించి కార్మికుల కండల బలానికి విలువను అందించిన రోజు ఈరోజు. పెట్టుబడి వ్యవస్థ పునాదులను కూకటి వేళ్లతో పెకిలించి కార్మిక హక్కులను సాధించుకున్న రోజే ఈ మేడే. శ్రమ దోపిడికి నిరసనగా కార్మికులంతా ఏకమై ఒకే నినాదం, ఒకే పదం, అదే రోజుకు 8 గంటల పనిదినం అంటూ ఉద్యమించిన రోజు మేడే. మేడే సందర్భంగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అందిస్తూ మేడే గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని గుర్తు చేస్తోంది. పోరాడండి, హక్కులు సాధించుకోండి, పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అంటూ పదునైన అక్షరాయుధాలను సంధించిన కారల్ మార్క్స్ నినాదం ఇది. దశాబ్దాలు దాటి సహస్రతాబ్దాలు దాటిన నేటికి ఆ నినాదం ఇంకా సజీవంగానే ఉంది. అంతటి గొప్ప దినమే ఈ మేడే. 1900వ శతాబ్దంలో కార్మికుడంటే నీచాతి నీచంగా చూసేవారు. వెట్టి చాకిరి, 24 గంటల పని, చాలీ చాలని వేతనాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే కార్మికుల బ్రతుకు చిరిగిన విస్తరి మాదిరిగా ఉండేది. అలాంటి తరుణంలో పని దినాలు, పని సమయ పాలన ఉండాలని కార్మికులంతా సంఘటితంగా ఏకమై నినదిస్తూ సంఘటితంగా పోరాడారు. అదే కార్మిక ఉద్యమానికి ఊపిరిపోసింది.
మొదట బ్రిటన్ నుండి మొదలైన ఈ ఉద్యమం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు ఎగబాకింది. కార్మిక సంఘాలు ఏకమై పెట్టుబడిదారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించాయి. ఇక మన భారతదేశంలో 1862 సంవత్సరంలో కోల్కతాలో రైల్వే కార్మికులు మొట్టమొదట ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకంటే సమయపాలన లేని పనితో రైల్వే కార్మికులు జీవితాలు అస్తవ్యస్తంగా ఉండేవి కనుక. 1886లో చికాగోలో అమెరికా ఫెడరేషన్ నాయకత్వంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేశారు. మే 1వ తేదీన కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఇంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కార్మికులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రక్తం ఏరులై పారింది. ఆ రక్తమే అరుణ పతాకమై నింగికెగసి రెపరెపలాడింది. పెట్టుబడి వ్యవస్థపై ఉక్కుపాదాన్ని మోపింది. కార్మికుల శక్తి ఏంటో యావత్ ప్రపంచం గుర్తించింది ఆనాడు. మే 1న ఈ సంఘటన జరగడంతో ఈ రోజును మేడేగా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ తరువాత అన్ని కార్మిక సంఘాలు తమ గళాన్ని విప్పాయి. ఇది అసలైన కార్మిక విజయంగా నేడు మనం జరుపుకుంటున్న మేడే. కార్మిక హక్కుల గురించి పోరాడిన ధీరుడు జార్జ్ ఫెర్నాండెస్. ఈయన 1996 నుండి 2004 సంవత్సరం వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఒక రాజకీయవేత్తగా, ఒక నాయకుడిగా, ఒక జర్నలిస్టుగా, ఒక సోషలిస్టుగా ఇలా ఎన్నో సేవలందించిన కార్మిక సారథి మన జార్జ్ ఫెర్నాండెస్. ఒకానొక దశలో సమతా పార్టీని సైతం స్థాపించి పేద కార్మికులందరికీ ఆత్మ బంధువై నిలిచాడు స్వర్గీయ జార్జ్ ఫెర్నాండెస్. 5వ జార్జిపై ఉన్న అభిమానంతో తన పేరును ఫెర్నాండెస్ పేరుగా మార్చుకున్న సంఘ సేవకుడు. కార్మిక, కర్షక, శ్రామికుల కోసం అహర్నిశలు పనిచేశారు స్వర్గీయ జార్జ్ ఫెర్నాండెస్. ఇక భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కుల్లబొడిచి తూర్పున పొడిచే ఎర్రని తొలిపొద్దుగా అరుణ పతాకం కార్మిక విజయంగా రెపరెపలాడింది. ఆ విజయం కార్మికుల జీవితాల్లో నవ్వులు పండించింది. నేడు మనం చేస్తున్న 8 గంటల పనివేళలు, తగిన జీతంతో కార్మికుల జీవితం ఆర్థిక ఇబ్బందుల నుండి సైతం బయటపడింది. ఒకనాడు ఎందరెందరో మహానాయకులు కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి సాధించిన విజయాలను మరి కార్మిక సంఘాలకు అందిస్తే దురదృష్టం కొద్దీ కొన్ని కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నాయి. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి సదరు రాజకీయ నాయకుల మోచేతి నీళ్లకు అర్రులు చేస్తున్నారు. ఇందుక నాడు వేలాది మంది కార్మికులు తమ తమ ప్రాణాలను ధారపోసి మేడే విజయాన్ని అందించింది. కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కార్మికుల సమస్యలను పరిష్కరించే నాదుడు లేక, సంఘాలు లేక కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో టీఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర సంఘాల సమాఖ్యగా కార్మికుల సంక్షేమం కోరుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ టీఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్తా గారు ఒక కార్మిక పక్షపాతిగా నిలిచి ఎందరో కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి సంక్షేమం కోసం ఆయా ప్రభుత్వాలతో సంప్రదించి కేవలం కార్మికులకు సహాయం అందించాడు. అన్ని కార్మిక సంఘాలను ఒకటి చేస్తూ ఎలాంటి ఆరోపణలకు, అవినీతికి తావివ్వకుండా కార్మికులందరికీ ఒక పెద్దన్నగా నిలిచి కార్మిక నేతగా, సంఘ సంస్కర్తగా, ఒక జర్నలిస్టుగా
సామాజిక బాధ్యతలను చేపట్టారు. ఇక కార్మిక సంఘాలంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాలి. కేవలం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. కార్మిక సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పలు కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. అయినా నేడు ఇంకా కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందో లేదో మనం ఒక్కసారి ఆలోచించాలి. కార్మిక విజయానికి గుర్తుగా ఈ రోజును మేడే జరుపుకుంటున్న సందర్భంగా మరొక్కసారి V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో లక్ష్యం సమాజ హితం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి మేడే సందర్భంగా ప్రేక్షకులకు మరియు కార్మికులకు మేడే శుభాకాంక్షలు.